హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కాలంలో ప్రజాస్వామ్యానికి సంఖ్యలు, ఎమర్జెన్సీ కలంకానికి 50 ఏళ్ళు పూర్తి. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి రోజు, దేశం ఎన్నటికీ మర్చిపోలేని రోజు. అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు 1975 జూన్ 25. ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా 21 నెలల పాటు దేశ ప్రజల పాలిట నిద్రలేని కాలరాత్రి అయింది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం మరుసటి రోజు దాకా సాక్షాత్తు నాటి కేంద్ర హోంమంత్రి ఓం మెహతాకే తెలియదు. ఎమర్జెన్సీ నిర్ణయంపై లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఇది ప్రజాస్వామ్యానికి ఇందిరా పాతర వేసిన రోజు అని వ్యాఖ్యానించారు. ఇంతకీ కారణం ఏమిటి? 1971 లోక్సభ ఎన్నికల్లో రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ తలపడారు. అయితే దానితో అతని ప్రత్యర్థిగా ఓడినటువంటి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ ఆమె ఎన్నికను సవాలు చేస్తూ కోర్టుకు ఎక్కారు. ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అయితే ఇందిరా ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా వెలువరించిన తీర్పు నాటి ఎమర్జెన్సీకి కారణమైనది. అంతేకాక ఆమె 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేశారు. దానిపై ఇందిరా సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా లాభం లేకుండా పోయింది. 1975 జూన్ 25న ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇందిరకు వ్యతిరేకంగా విపక్షాలు సంయుక్తంగా నిర్వహించిన సంపూర్ణ క్రాంతి ర్యాలీకి లక్షలాదిగా ప్రజలు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ప్రసంగించారు. అధికారం కాపాడుకునేందుకు ఇందిరా ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. 21 నెలల పాటు దేశవ్యాప్త దమనకాండ జరిగింది. విపక్షాల సంపూర్ణ క్రాంతి నినాదం దేశవ్యాప్తంగా కార్చిచ్చులా వ్యాపిస్తుంది. పరిస్థితులు చేయి దాటుతున్నాయని భావించిన ఇందిరా సన్నిహితులతో సంప్రదించి నాటి కేంద్ర హోం మినిస్టర్కు తెలియకుండా ఒక నిర్ణయానికి వచ్చారు. అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున దేశమంతా ఎమర్జెన్సీ విధించాలి అని నిర్ణయం తీసుకుంది. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్కు సిఫార్సు చేసి క్షణాల మీద ఆయన ఆమోదముద్ర వేయించడం జరిగింది. మీడియాకు చుక్కలు చూపించారు. చివరకు ఎమర్జెన్సీ ఎత్తివేశాక 1977 జనవరి 20న లోక్సభను రద్దు చేశారు. లోక్సభ రద్దు అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిరా సర్కార్ తొలిసారి ఓటమి చూడాల్సి వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా మార్చి 24న జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.